శ్రీలింగమూర్తి. శివరూపం అనగానే వెంటనే గుర్తొచ్చేది శివలింగం. ఇది పరమేశ్వరుడి నిష్కల రూపానికి ప్రతీక. లిం అంటే సృష్టి, గం అంటే లయం. ఈ చరాచర సృష్టి ఎక్కడి నుండి మొదలై తిరిగి దేనిలో లయమవుతుందో అంటే కలిసిపోతుందో అదే శివలింగం. శివలింగం శివుడైతే పీఠం పార్వతీదేవి రూపం కనుక శివశక్తుల సమిష్టి రూపం ఈ శివలింగం. అంతేగాక ఇందులో త్రిమూర్తులు కూడా కలిసి ఉన్నారు. అఖండ విశ్వం శివలింగ రూపమని లింగమధ్యే జగత్సర్వం అన్నాయి ఆగమశాస్త్రాలు. ఓం నమః శివాయ.